లేదు. అఫ్కోర్స్ శరీర ఆరోగ్యం మీద సంతోషంగా లేకపోతే, తృప్తిగా లేని వ్యక్తి శరీరం మీదగా దాని ప్రభావం ఉంటుంది, మనసు మీద ప్రభావం ఉంటుంది, ముఖం మీద ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది. అసంతృప్తితో ఉండే వ్యక్తుల ముఖము రైట్. యేసు ప్రభువు ఏమంటాడంటే, ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు, వారికి మాత్రమే తృప్తి ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డలు ఎదగడానికి ఏం అవసరము? ఆహారం అవసరం. ఆహారం అవసరము. పుట్టిన బిడ్డకు పాలు పెడతారు, తేలిగ్గా జీర్ణమయ్యేది. ఎందుకు ఎదగాలి? దేవుడు ఏర్పాటు చేసిన ప్రాసెస్ అది. దేవుడు ఏర్పాటు చేశాడు. పుట్టిన తర్వాత ఎదగాలి. విత్తనంలో నుండి మొలకొచ్చిన తర్వాత అది ఎదగాలి, కాయలు కాయాలి. భౌతికమైన ఆకలి గురించి, దప్పిక గురించి యేసు ప్రభువు మాట్లాడి ఉంటాడా, లేక వేరే ఆకలి దప్పిక గురించి మాట్లాడి ఉంటాడా? ఏ ఆకలి దప్పిక గురించి మాట్లాడి ఉంటాడు? ఆత్మ సంబంధమైన ఆకల. భౌతికంగా ఎదగాలి అంటే సమతుల్య ఆహారం అంటారు కదా, సమతుల్య ఆహారము. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరమా? అవసరమే. భోజనం చేసేసి అలా కూర్చున్న వ్యక్తులు అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కారు. శరీర శ్రమ అవసరము. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు బలంగా ఉంటారా? అనారోగ్యంగా ఉండేవాళ్ళు బలంగా ఉంటారా? ఆరోగ్యంగా ఉండేవాళ్ళు బలమైన పని చేయగలరా? అనారోగ్యంగా ఉండేవాళ్ళు బలమైన పని చేయగలరా? అనారోగ్యంగా ఉంటే బలహీనంగా ఉంటారు. సరైన రీతిలో ఎదక్కపోతే అది ప్రమాదమే. రైట్. బలమైన పనులు చేయడానికి శరీరంలో శక్తి ఉండాలా వద్దా? అది భౌతికము అని. అలాగే ఆత్మీయంగా కూడా ఏది ఎదగాలి? శరీరము ఎదగడానికి, బలంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, పనిచేయడానికి భౌతికమైన ఆహారము అవసరము. పాలు ఇస్తారు. పుట్టిన తర్వాత తల్లి పాలు పడుతుంది. 6 నెలల తర్వాత ఏం చేస్తారు? కొద్దిగా బలమైన ఆహారము, కొద్దిగా అలా దాన్ని పెంచుకుంటూ పోతారు. శరీరం ఎదుగుతుంది, బలం ఏర్పడుతుంది, పనులు చేయగలరు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు బలమైన పనులు చేయగలరు. అది భౌతికంగా. ఆత్మీయంగా అదే సూత్రము. ఆత్మీయంగా బలమైన పనులు ఉంటాయా? ఉంటాయి, ఉండవా? దాని గురించి మాట్లాడుతున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. అంటే నీతి క్రియలు చేయాలి అంటే అతని విశ్వాసంలో బలవంతుడై ఉండాలి, అంగీకరించాలి. దేవుడు చెప్పిన ప్రతి ఒకటి. మానవుడు 2 భాగాలు. ఒకటి శరీరము, ఆత్మ. శరీరం ఎలాగైతే ఆహారం తీసుకుని ఎదుగుతుందో ఆత్మ కూడా ఆహారము కావాలి. అది నీతి క్రియలనే ఆహారము. అవి తెలుసుకునేది లేఖనాల ద్వారా. వాక్యం వింటూ ఉంటే ఏది నీతి క్రియ కాదు అని యేసు ప్రభువు ఏమంటాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు ప్రభువు వస్తే యోహాను ఏమంటాడు? నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడను, నువ్వు నా దగ్గరికి వచ్చావా అని అభ్యంతరపరుస్తాడు. ఎవరు అభ్యంతరపరచడానికి ప్రోత్సహించి ఉంటారు? వెరీ సింపుల్, సాతాను. యేసు ప్రభు యోహాను, నువ్వు చేయమని, దేవుడు ఏం చేయమని నీతో చెప్పాడు, నువ్వు అది చెయ్యి. నాతో ఏం చేయమంటే నేను అది చెయ్యాలి. దానిని నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటాడు.
15వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనంలో యేసు ఇప్పటికీ కానీ నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఓకే, భౌతికమైన ఆహారానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తామా, ఆత్మీయమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు గొడవ పెట్టేవాడు, తిరుగుబాటు చేసేవారు, సొనుక్కునేవారు, తిరుగుబాటు చేశారు అన్నారు. మళ్ళీ తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామా అని. ఏది లేకపోతే ఆహారం. ఏ ఆహారము? మానవుడు 2 భాగాలు, శరీరము, ఆత్మ. భౌతికమైన ఆహారం గురించా, ఆత్మీయమైన ఆహారం గురించా? 2 రోజులు తిండి లేకపోతే ఎంత బలంగా పని చేయగలడు? చేయలేడా? మరి ఆత్మీయమైన ఆహారం లేకపోతే బలమైన పనులు చేయగలమా అని, అది ఎలాగో ఏమిటో అన్నది ఈవేళ ఆలోచించాలి. ఇశ్రాయేలీయులు నిర్గమకాండం 16వ అధ్యాయం 2-3 వచనాల్లో వాళ్ళకి మంచినీళ్ళు దొరకలేదు, సణిగారు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయులు, నిర్గమకాండం 16వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే ఆరోనుల మీద సణిగిను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఐగుప్తు దేశంలో వీళ్ళు కుండల దగ్గర కూర్చొని మాంసం కూరలు, చేపల కూరలు వండుకొని తినేవాళ్ళ. రోజంతా కష్టపడితే సాయంత్రానికి, రాత్రికి ఎప్పుడో గోధుమలు ఇస్తే దాన్ని తీసుకొచ్చి పిండి చేసి అట్లు వేసుకుని తిని రేపటికి కొద్దిగా ఉంచుకోవాలి, రేపు మధ్యాహ్నానికి ఉపయోగపడుతుంది అని. అది వాళ్ళ జీవితం. కానీ దేని కొరకు చనుకున్నారు? ఏ ఆహారము? మనం పెళ్ళికి వెళ్ళి చాలా బాగా జరిగింది అని దేన్ని బట్టి సర్టిఫై చేస్తాం? భోజనాలు. భోజనం చేసి పెళ్ళి అయిపోయింది కదా వెళ్ళిపోండి ఇంటికి అంటే బహుశా ఇలాంటి మాటలు ఎక్కడ వినుండ్రే. ఎప్పుడు పెళ్ళైపోయింది ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అంటే అది వింతగా ఉంటుంది కదా. పెళ్ళి అన్న తర్వాత భోజనాలు, పెళ్లి భోజనాలు పెడతారనే కదా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఆశిస్తారు. ఈ భౌతికమైన ఆహారానికి మనుషులు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. నెంబర్ 1 అదే కోటి విద్యలు దేని కొరకని. కానీ భౌతికమైన ఆహారం గురించి, ఆత్మీయమైన ఆహారం గురించి ఎక్కువ మంది ఆలోచించరు. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 11వ అధ్యాయం 4వ వచనము. ఇశ్రాయేల్ మైక్ ఎవరి దగ్గరైనా ఉందా? పదకొండవ అధ్యాయం 4, 5, 6 వచనాలు సంఖ్యాకాండము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఓకే, దేని గురించి ఏడుస్తున్నారు? మంచోడు సంగతి ఎక్కడ కనబడుతుంది?
వరుసగా కూర్చున్నాము లైన్లో. అక్కడ నాకు ముందు వడ్డించిన వాళ్ళకు 5 ముక్కలు పడ్డాయి, నాకు 2 ముక్కలే పడ్డాయి. ఎలా ఉంటుంది? ఎవరు చెప్తారు? మంచోడి సంగతి మాంసం దగ్గర చూడరా అన్నారు. మీరు విన్నారో లేదో తెలీదు. మీరు వినలేదేమో, నేను విన్నాను. ఓకే, 14:22 నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. రైట్. దేవుడు చేసిన సూచక్రియలు అద్భుతంగా వారికి ఆహారము ఇచ్చినవి కూడా వారు దాన్ని పట్టించుకోలేదు. ఊరికే వస్తే ఎక్కువ మాట్లాడతారేమో. 21వ అధ్యాయంలో 4-5 వచనాలు. వారు ఎదోము దేశమును చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయసం చేత జనుల ప్రాణము సమసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది. ఊరికే దొరికితే చులకనే కదా, విలువ ఉండదు కదా. ఊరికే దొరికితే ఎస్. ఆత్మకు ఆకలి ఉంటుందా? ఆలోచించాలి. శరీరానికి ఆకలి ఉంటుందా? పోలే, నేను అడగడమే తప్పు అడిగాను. శరీరానికి ఆకలి ఉంటుందా? ఉంటుందా? రుజువేంటి? ఇప్పుడు భోజనం చేసి వచ్చాం కదండి, భోజనం చేయకుండా ఉంటే ఇలా కూర్చుంటారా? లేక నేను ఇలా నిలబడి మాట్లాడతానా? భోజనం చేయకుండా ఉంటే సరే. ముందు గుర్తించవలసింది ఏంటి? ఆత్మ కూడా ఆకలి ఉంటుంది అని. దేనికి? ఆ వెనక కూర్చొని మాట్లాడుకునే బదులు ముందుకు వచ్చేయండి. పిల్లలు ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. ఇంకా చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. భార్యాభర్తలు మీరు కూడా వెనక్కి వచ్చేయండి. క్షమించాలి, వెనకుండే వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఆత్మకు కూడా అంటే శరీరానికి ఎలాగ ఆకలి ఉంటుంది. మనమే రోజు ఎవరు రావటం వెనకొచ్చి ముందుకు వచ్చేయండి. వెనకుండేవాళ్ళు ఆకలి ఉంటుందా? ఆత్మకు ఆకలి ఉంటుందా? ఆ ఆకలి తృప్తిపరచబడకపోతే ఆత్మ బరువైన పనులు, భారమైన పనులు, నీతి గల కార్యములు చేయగలిగేటట్లుగా ఆత్మ ఉంటుందా? ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది కానీ నడిపించాలనే దేవుని సంకల్పం, కానీ శరీరము ఆత్మను నడిపించే కార్యక్రమం కాదు. డ్రైవర్ ట్రాక్టర్ను నడుపుతాడా? ట్రాక్టర్ డ్రైవర్ని నడుపుతాడా? డ్రైవర్ ఎవరంటే ఆత్మ, ట్రాక్టర్ ఎవరంటే ఈ శరీరం. సో శరీరానికి ఆకలి ఉంది, ఆహారం తీసుకున్నాం. ఆత్మకు ఆకలి ఉంది, గుర్తించటం లేదు. చాలామంది దాని గురించి తెలుసుకోవడానికి పెద్దగా ప్రయత్నం చేయరు. ముందు గుర్తించాలి. ఏమని గుర్తించాలి? ఆత్మకు ఏమున్నాయి ముందు గుర్తించాలి. మనము దాని గురించి ఎప్పుడైనా ఆలోచించామో లేదో నాకు తెలీదు. శిశువుకు, అప్పుడే పుట్టిన శిశువుకు ఏం కావాలి? తేలిగ్గా జీర్ణమయ్యే
ఆహారం కావాలి. ఏమిటది? స్త్రీలు పాలు, తల్లి పాలు పడుతుంది. ముందు తేనె నాకు ఇస్తారేమో తెలీదు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో, సహోదరులారా, మిగతా వాళ్ళు కూడా తీయాలి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అక్కడ సంఘం ఏర్పడి చాలా కాలమైంది, సంఘము పెరిగింది, కృపావరాలు పొందిన వాళ్ళు ఎక్కడో ఎఫెస్లో ఉండి ఈ పత్రిక రాస్తూ ఏమంటాడంటే, మిమ్మల్ని ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా నేను భావించడం లేదు అని. ఇది వాక్యం చెప్పి భాషించినాడు. మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తుల్లాగా నాకు కనబడటం లేదు. చదవండి. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. క్రీస్తునందు పసిబిడ్డ ఎప్పుడు అవుతాడు? ఒకడు కొత్తగా దేవునికి జన్మించినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు. నమ్మి బాప్సం పొందినవాడు అంటారు. ఒకడు నీతి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తే ఎవరికి జన్మించాలి? అసలు బాప్సం పొందిన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుందా? బ్రదర్, ఎవరికి జన్మించినట్టు? క్రీస్తుగా. హలో, కొద్దిగా ప్రమాదం, అందుకే వెనక కూర్చోవద్దు, ముందుకు వచ్చేయండి అన్నాను. నిన్న చెప్పాను. అక్కడ వెనక ఎవరు కూర్చుంటారు? కొనుక్కునే పర్వాలేదు, ఆయన కనబడదండి. వినకపోయినా పర్వాలేదు, ఆయన కనబడదు, తెలీదు అని. సో ముందుకు వచ్చేయండి, ఆ జంట ముందుకు వచ్చేయండి. 2 కుర్చీలు బోల్డ్ అండి, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఆ బ్యాగ్ కింద పెట్టేయండి, పెట్టేయండి. ఉంటే అక్కడ కూర్చుంటారండి. ముందుకు వచ్చేయండి, అక్కడ కూర్చోండి. ఏదేదో ఎర్రబస్ అనుకుంటున్నారు ఏంటి? ఎర్రబస్ అంటే ఖర్చిపో ఏదో నిన్న అలాగే ఉన్నారు. ఖాళీగా ఉంటే అంటే వాడు భోజనం చేస్తున్నారండి అని 1/2 గంట గడిచిపోయింది. ఇది అందరూ భోజనం చేసి వచ్చేసిన తర్వాత క్లాస్ మొదలుపెట్టిన 10 నిమిషాలను అడిగితే భోజనానికి వెళ్ళి ఇంకా భోజనం చేస్తున్నారని 1/2 గంట తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న వేశాను, ఇంకా భోజనం చేస్తూనే ఉన్నారా అని. ఓకే, అలర్ట్గా ఉండాలి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది. పుట్టినప్పుడు బాప్సం పొందినప్పుడు తేలిక అర్థమయ్యే విషయాలు వాళ్ళకు వివరించాలి. సువార్తికుడు పనిచేస్తాడు తేలిగ్గా. విశ్వాసాన్ని గురించి ముందు మాట్లాడతాడు. ఎలా పెంచుకోవడం, ఏం చేస్తే. మిమ్మల్ని నేను పెంచాను అంటాడు పౌలు. తాను అక్కడ 1.5 సంవత్సరం ఉన్నాడు కొరింథీ పట్టణంలో. బాప్సం ఇచ్చాడు, వీరిని పెంచాడు, కృపావరాలు ఇచ్చాడు. అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. పుట్టిన వెంటనే బిడ్డకు ఏం పెట్టరు? బలమైన ఆహారము పెట్టరు, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. అన్నంతో మిమ్మల్ని పెంచలేదు అంటాడు. ఇంకా తర్వాత చదవండి. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా? ఓకే, అంటే శరీర సంబంధులు అంటే తానంటే శరీరము అని, తానంటే ఆత్మ అనుకుని జీవించి ప్రవర్తించే, ఇతరులతో ప్రవర్తించే వ్యక్తులు అరుదు అంటే 100కో 1,00,000కో ఒకరు ఉంటారు అని. ఏమని? నేను ఆత్మను కదా, దేవుని కుమారుని కదా,
దేవుని కుమారుడు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో నేను ప్రతి ఒక్కరితో ప్రతి సందర్భంలో ప్రతి చోట అలాగే ప్రవర్తించాలి అనుకున్న వ్యక్తుల సంఖ్య 1% కూడా ఉండదు. ఎందుకు అంటే తాము దేవుని కుమారులు అవన్నీ భావన ప్రతి క్షణం ఉండదు. వాక్యం చెప్పినప్పుడు నాకు ఉంటుంది, విన్నప్పుడు ఇంకెవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. నేనేం చేయలేను. వాక్యం విన్నప్పుడు తాను దేవుని కుమారుడు అన్న ఫీలింగ్ ఎవరికి వస్తుంది? ఇక్కడ ఎవరు వింటం లేదు, మాట్లాడటం లేదు కదా. వింటే పోనీ కొనుక్కుతూ ఉంటారు. నేనేం చేయను. మాట్లాడకపోతే ఏమయ్యారని కొనుక్కుతూ ఉన్నారు. వాడు వేసాడు గాలం, చేప అందులో గాలంలో పడిపోయింది. చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తత అంటే జాగ్రత్త కంటే ఇంకెక్కువ అని. లేకపోతే ఏం చేస్తాడమ్మా, సరే కళ్ళు మజా. ఏది మామిడి రసంతో మామిడి రసం పెట్టిన మజా కాదు మరి. ఆయన చూసేసరికి తిరిగేసరికి కళ్ళు తెరుచుకో, ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు తెరుచుకోగలవు, నమ్మించేస్తాడు. ఎవరు? మూడో వరకే మన వంతు, తెరిచేది మన చేతిలో ఉండదు. అంతేనా? ఏం లేదు, వెళ్ళి మొహం పట్టుకొని వచ్చేస్తే సరిపోద్ది. దానికి పరిష్కారం అది. లేదా వెనకెళ్ళి నిలబడితే పర్వాలేదు, నిద్ర తగ్గిపోద్దాము. దగ్గరుంటే ప్రశ్నలు వేస్తారేమని చాలామంది ఏం చేస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. దగ్గరుంటే ఐ కాంటాక్ట్ కదా, ఇంకా తప్పించుకునే అవకాశం ఉంది. ఓకే రైట్. 3వ వచనం చదవండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? అంటే అసూయ కలహాలు ఎవరిలో ఉంటుందంటే తాను శరీరం అని భావించిన వ్యక్తి, తానంటే శరీరమే శరీరంలో జీవించే జీవితమే జీవితం, తర్వాత ఇంకేం లేదు అనుకున్నవాడు అసూయ కలహాలు కుళ్ళుకుంటాడు, ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటాడు. ఇంకా మీరు ఇన్ని సంవత్సరాలు గడిచినా మీరు అలాగే ఉన్నారంటే మీరు శరీర సంబంధులే, మీరు పసిబిడ్డలే. నేను దేవుని బిడ్డను అన్నప్పుడు ఏముండవని అక్కడ 2 చెప్పాడు. ఒకవేళ ఎదిగితే, పుట్టిన తర్వాత సంవత్సరానికి బిడ్డలు ఎదుగుతారమ్మా తల్లులు. 5 సంవత్సరాలకు ఎదుగుతారా? ఎదుగుతారు. పుట్టినప్పుడు తల్లి అన్ని పనులు చేసి పెడుతుంది. 5వ సంవత్సరం వచ్చేసరికి 6-7 సంవత్సరాలు వచ్చేసరికి తల్లి చేస్తానంటే కొడుకు కానీ కూతురు కానీ ఏమంటారు? నేను చేసుకోగలను అంటే, నేను చేసుకోగలను అంటే అర్థం ఏంటి? వాళ్ళు మరి ఆత్మీయంగా పెరగడం అంటే ఏంటి? ఈ రెండు ఏ రెండు? అక్కడ ఉన్నది 3వ వచనంలో ఉంది, చూడండి. చూసి చెప్పండి, నేర్చుకోవడానికి వచ్చాం. అసూయ కలహాలు అవి ఉండకూడదు. అస్సలు కొడుకోకూడదు, దెబ్బలాట పెట్టుకోకూడదు, వాదించకూడదు. నో వే. నిశ్శబ్దంగా ఉన్నారు, అడ్డంగా మాట్లాడుతున్నారు, మీ ఇష్టం అండి. నెమ్మదిగా వెళ్ళిపోవడమే. నా ధాటికి నిలబడలేకపోయాడు, నా ముందా కుప్పు గంతులు, ఏమనుకున్నా సరే మాట్లాడవద్దు. కలహాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దేవుని బిడ్డలు కలహాలు పెట్టుకోరు. దెబ్బలు తింటారు కానీ, ఊరించండి, దెబ్బలు తింటారు కానీ దెబ్బలు కొట్టరు. ఎవరు? తాను దేవుని కుమారుడు అనుకున్నవాడు. ఇప్పుడు జ్ఞాపకం చదవండి, అదే అడిగా. ఎవరైనా తిరితే, బ్యాడ్ కామెంట్ చేస్తే కోపం వస్తుందా? కోపం వస్తుంది, సహజం, కోపం వస్తుంది. కానీ దేవుని కుమారుడు ఏం చేస్తాడు? కోపాన్ని తిరిగాడు, ఏమంట ఎతికాడు అని, అది ఆత్మీయంగా. ఓకే. సో భౌతికంగా పుట్టిన వాళ్ళకు ఆకలి ఉంటుంది, ఆత్మీయంగా పుట్టిన వాళ్ళకు కూడా
ఆకలి ఉంటుంది అన్న వాస్తవాన్ని గుర్తించాలి. మనం ఎంతసేపు శరీరానికి అవసరమైన వాటన్నిటినీ సమయానికి సమకూర్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే హోటల్కి వెళ్తాం. మరి ఆత్మకు సంబంధించిన వాటమే. ఇక్కడ జీవనియమం ఏమిటి అంటే నీతి కొరకు ఆకలి దప్పలు. ఏది తింటే ఆ ఆకలి దప్పిక తృప్తిపరచబడుతుంది, లేక ఏది చేస్తే నీతి క్రియలు. 6వ అధ్యాయంలో 3 చెప్పాడు నీతి క్రియలు. ఏమిటవి? నంబర్ 1 ధర్మము, నంబర్ 2 ప్రార్థన, నంబర్ 3 ఉపవాసం. ఇవి ఏమిటి? నీతి క్రియలు. దేనికి ఆహారం అది? సరైన ఆహారం లేకపోతే ఆరోగ్యంగా ఉంటామా? పిల్లలు సరైన సమతుల్య ఆహారం అన్నారు కదా, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు ఇంగ్లీష్లో. బ్యాలెన్స్డ్ డైట్ డాక్టర్లు ఉన్నారు, చెప్తారు. పోషక పదార్థాలు ఉండే ఆహారము తీసుకుంటే పిల్లలు ఏమవుతారు? పరిగెడతారా? పరిగెడతారు. సరైన ఆహారం లేకపోతే నిలబడడానికే ఓపిక ఉండదు, పరిగెట్టలేరు. బరువైన పనులు చేయాలి అంటే చేయలేరు. మరి ఆత్మీయంగా బరువైన పనులు ఉంటాయా? ఆత్మీయంగా ఎబ్రిపతి గారి చేత మాట అంటాడు, బలమైన పని ఏమిటి అంటే, అందుకే యేసుప్రభువు అంటున్నాడు, నీతి కొరకై ఆకలి దప్పిక గలవారు నేను నీతి క్రియలు చేయకపోతే నాకు తృప్తి ఉండదు, ప్రశాంతంగా ఉండలేను అన్న తపన నాలో ఉంటుందా? ఉన్నాయి, నీతి క్రియలు ఉన్నాయి. అవి నేను చేస్తే దేనికి ఆహారం? అది ఆత్మ ఆహారం తిని బలం నందితే ఏం చేయగలుగుతుంది? బలమైన పనులు ఒకటి ప్రేమించడం, అందరినీ ప్రేమించడం. అఫ్కోర్స్ అది ఆఖరిగా మాట్లాడుకోవచ్చు. తగ్గించుకోవడం బలమైన పని. అది ఆయన పలకరించకపోతే నేనెందుకు పలకరించాలి? బలహీనుడా బలవంతుడా? ఎవరేమనుకుంటే నాకేమి అనేది బలవంతుడా బలహీనుడా? బాగా ఆలోచించాలి. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మిగతా వాళ్ళందరూ చదువుకుంటున్నారు, మీరు రాలేదు, అందరూ వచ్చారు కానీ అంటే అనుకుంటే నాకేమి అన్న వ్యక్తి ఆత్మీయంగా బలవంతుడా బలహీనుడా? ప్రేమదాస్ గారు ప్రమాదం ఏంటి? మీరు ఫాలో అవ్వలేకపోతున్నారు అని దాని అర్థం. ఎస్, ఫాలో అవ్వకపోతే వాడు రెడీగా ఉంటాడు. ఎవడు వాడు? ఏమంటాడు? ఇప్పుడే చెప్పాడు, ఒకసారి కొన్ని మూయండి, మజా ఎంత హాయిగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో. ఆయన చూసేసరికి ఏం చేయవచ్చు? ఇంకా మనకి అక్కడ వల్ల పడిపోయాం, చేపలు చిక్కిపోయాం. మన చేతిలో తెరవడం ఎవరి చేతిలో లేదు, మన చేతిలో ఉండదు. వాడు సులువుగా చిక్కులు పెడతాడు, మోసం చేస్తాడు. ఎవడు వాడు? మోసగాడు. ఓకే, పసిబిడ్డలకు ఏం కావాలి? పసిబిడ్డలకు పాలు. అంటే నువ్వు ఏది మానుకోవాలో అది దేవుడు చెప్తూ ఉన్నాడు. వాటి స్థానంలో దేన్ని పెంచుకోవాలో అది కూడా దేవుడు చెప్తున్నాడు. అది సిమిల్టనస్గా రెండు ఒకసారే జరగాలి. ఏవేవి? మానుకునే కార్యక్రమం జరుగుతూ ఉండాలి, వాటి స్థానంలో భర్తీ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉండాలి. అలా కాకపోతే చాలామంది అంటారు, మీరు క్రీ సంఘం వాళ్ళ, అదేనా వాక్యం, బైబిల్లో ఉండేది అదే సంఘమా, అది ఒకే ఒక సంఘమా? ముందు పలాని వ్యక్తి ఉన్నారు, లేక మీరు మీ ప్రవర్తన మార్చుకుంటే ఎస్ అప్పుడు నేను క్రైస్తవుని అవుతాను అన్నమాట
ఎప్పుడైనా విన్నారా వినలేదా? మీ జీవితం మీరు మార్చుకోండి, లేక వాళ్ళ జీవితం మారితే నేను మారుతాను. మా కుటుంబంలో వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళు ఏమీ ఉండదు, వచ్చి పోటాడుకుంటారు. కాబట్టి మేమెందుకు మారాలి? మేము పోటాడుకోవడానికా అనేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఓకే, ఇది ఎదిగే కార్యక్రమం. ఎదగడం అనేది క్రమంగా జరిగేది. మెట్లు ఎక్కడం అనేది ఒకసారికి 20 మెట్లు, రెండోసారికి 50 దగ్గరికి వెళ్ళిపోతారు కదా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. యవనస్తులు బలంగా ఉన్నారు అంటే 2 మెట్లు దాక్కుంటూ, ఇది యవనస్తులు అన్న పదం వాడారు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అలాగే చేస్తారా? 2 మెట్లు 3 మెట్లు దాటి అలా ఎక్కగలరా? ఆత్మ జీవితంలో కూడా ఎదగడము, క్రమంగా ఎదగాలి. నిరుత్సాహపడవలసిన పని లేదు. జాగ్రత్తగా వినాలండి రామారావు గారు. పసిబిడ్డలకు పాలు అవసరమా? పేతురు తాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదవండి. అసలు మొట్టమొదట నేను ఆత్మను అన్న ఫీలింగ్ బాప్తిజం పొందిన ఎంతమందికి ఉండాలి? నాకుందా? మన సాక్షి జవాబు చెప్పుకోవాలి. నేను ఆత్మ అనుకుంటూ, దేవుని కుమారుడు అనుకుంటూ ఇతరులతో మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉంటానా? సమయాన్ని అలా గడుపుతూ ఉంటానా? ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను దేవుని బిడ్డని అనుకోవడము సహజము, ఎవరైనా అనుకుంటాము, మనలో నేను మీరు అందరము. కానీ మిగతా టైంలో నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డ ఇతరులతో ఎలా వ్యవహరించాడో యేసు చూపించాడు, అలాగే ప్రవర్తిస్తాను అని. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. థ్యాంక్ యూ. మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము అంటే సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. అంటే ఉండేవి మానుకుంటారా, లేనివి మానుకుంటారా? నువ్వు బాప్సు పొందినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన లోపాల గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుందా? లేదు, తాగినా తగ్గదమ్మా. థ్యాంక్ యూ. బాగా ఆలోచించండి. మన లోపాల గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుందా? ప్రతి స్త్రీకి తన భర్త లోపాల గురించి ఎవరైనా మాట్లాడితే ఏమొస్తుంది? దానికి నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. నా మగుడు నా ఇష్టం, నేను అంటాను, కానీ ఇంకొకరు నన్ను క్షమించాలి. ఇంకొకరు మాత్రం మా ఆయన్ని ఏమనకూడదు. అనుకుంటారా? అనుకోరు. అనే హక్కంతా నాదే. ఇంకొకరు సరే ఆ ఉదాహరణ బాగాలేదేమో, సరిపోద్దా? మీ కళ్ళ ఎదురు మీ పిల్లల్ని ఎవరైనా దూషిస్తుంటే మీకు ఎలా ఉంటుంది? నువ్వు తిడతావు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇష్టం వచ్చినట్టుగా. అవే మాటలు ప్రక్కింటి వాళ్ళు మీ పిల్లల గురించి అంటే ఏం చేస్తారు? మరి మీరు తిట్టారుగా. అదొద్దు, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒప్పుకుంటారా? సంతోషిస్తారా? మా పిల్లలండి, మరి వాళ్ళు కారా? వాళ్ళ తల్లికి పుట్టలేదా? నువ్వు అంటున్నావు అదే మాట ఇంకొకరంటే ఎందుకు ఒప్పుకోవు? మానేయాలి అంటే ఏం చేయాలి? ఉన్నవి మానేయాలా, లేనిగా? ఏమేమి ఉన్నాయి చూడండి. సమస్తమైన దుష్టత్వం, అన్ని రకాల దౌర్జన్యం, సమస్తమైన కపటము. అక్కడ సమస్తమైన పదాలు పరిశుద్ధాత్మ రాయించాడు. కపటము అంటే బ్రదర్తో చెప్పండి. కపటము అంటే కాదు,
బాగానే మాట్లాడతారు కానీ లోపల తిట్టుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటారు. కనబడినప్పుడు వందనాలండి బ్రదర్ అంటారు, లోపల వీళ్ళకి ఎలాగా నాశనం తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. తీయగా మాట్లాడినా సరే అది నిజాయితీతో కూడింది కాదు. వేషధారణ, మనుషులు మెప్పు కొరకు, అది స్వభావం కాదు, మనుషులు మెప్పు కొరకు చేసేది. అసూయ, దూషణ మాటలు సమస్త మానేసి, ఉన్నాయా లేనివా మానేసి, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలి? అపేక్షించడం అంటే ఫ్రంట్ రోలో కూర్చొని మీ కష్టంగా ఉంటుంది, నాకు తెలుసు, కష్టంగా ఉంటుంది కానీ దాన్ని జీవించాలి. వాడేమన్నాడు? ఆ ప్రశ్న వేసుకుంటే సరిపోద్ది, మన సాక్షి జవాబు చెప్పుకోవచ్చు. రైట్, మొహం కొడుకోవచ్చు, నో ప్రాబ్లం. నాలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ చెడ్డ గుణాలు ఉన్నాయి, ఇవి దేవుల్లో లేవు, యేసు ప్రభువులో లేవు, వాటిని నేను మానుకుంటాను. ఇప్పుడే పుట్టిన శిశువులాగా నిర్మలమైన పాలంటే ఏంటి? యేసు ప్రభు దేవుని వాక్యము. ఆ నిర్మలమైన పాలు లాంటి వాక్యమును ఏం చేయమన్నాడు? అపేక్షించడం అంటే ఇక్కడేమో బిడ్డకు తల్లి పాలు ఇస్తుంది, కేర్ అంటే ఇస్తుంది, కేర్ మనకపోయినా ఇస్తుంది కొన్నిసార్లు. నిజమేనా? అమ్మ ఎన్ని గంటలు పడుకున్నదో లేపేసి తాగకపోయినా తాగించేసి పడుకోబెట్టేస్తారు. ఆత్మీయ జీవితం అలాంటిది కాదు. నువ్వు అపేక్షించు, నువ్వు వెతుక్కో. దేన్ని? దేంతో పోల్చబడింది? ఆత్మీయమైన ఆహారం అది. నువ్వు వెతుక్కో. ఎవరో నీకు తీసుకొచ్చి మీరు చెప్పలేదు కదండి అప్పుడు అనేవాళ్ళు ఉంటారా? సువార్తికుని అడుగుతారు కదా. నువ్వు వెతుక్కో, తెలుసుకో. రక్షణ విషయంలో ఎదగాలి. ఏది ఎదగాలి? హలో, శరీరము ఆత్మ రెండు ఆహారం తీసుకుంటే ఎదుగుతాయి. మనం మధ్యాహ్నం భోజనం చేసాం, చిన్నపిల్లలు భోజనం చేసిన తర్వాత రోజు భోజనం చేసి ఆడుకుంటూ ఉంటే ఎదుగుతారు. మనము ఏ విషయంలో ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగడము అంటే ముందే చెప్పాడు కదా. ఏది మానేసుకోగలిగాను అని లిస్ట్ రాచామా ఎప్పుడైనా? ఇది మానేశాను పూర్తిగా. మీ అన్న పేరు ఏం పేరు? ఇద్దరు ప్రేమలేనా? ముందుకు వచ్చి కూర్చోండి. కష్టంగా ఉంటాయి. రామారావు గారు కష్టంగా ఉంటుందా లేదండి? ఆయన ఒప్పుకుంటాడు. ఈయన పడుకొని ఇవ్వడు అనుకుంటాడు. ఈయన కొద్ది కళ్ళు ముయ్యనివ్వడు. అందుకే ఎక్కడ కూర్చుంటే బాగుంటుందమ్మా, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది? ముందుకు వచ్చేయండి. ఇంకా కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఓకే 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 ఓకే. ఆది క్రైస్తవులు ఏ రోజున బాప్తిసం పొందారు? ఆదివారమా? ఒకరు ఆదివారం అంటే ఆది క్రైస్తవులు ఏ రోజు బాప్తిసం పొందారు? పెంతెకోస్తు పండగ నాడు. ఏ రోజున? రోజు ఏం చేసేవారు? తప్పక అంటే ఎన్ని పనులు ఉంటాయి? వాళ్ళకి ఇంటి దగ్గర ఏమైనా పనులు ఉంటాయా ఉండవా? ఉంటాయా? కానీ ఏది మానకూడదు? నిద్ర మానకూడదు. ఏం మానకూడదు? వాక్యం ఉండడం మానకూడదు. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనము 46వ వచనము. వీరు అపొస్తలుల బాధ యందును
వీరు కొత్తగా బాప్తిసం పొందినవారు వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. వాళ్ళు ఎడతెక్క అంటే ఆగే పని లేదు. ఓకే, 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము ప్రతిదినం వాళ్ళకి పనులు ఉంటాయా ఉండవా? ఉంటాయా? ఆయనను ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అక్కడ చోటు ఉంది, అందరికి సరిపోద్ది కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా వాక్యం వినవచ్చు. దేవాలయంలో తప్పక కూడుకొంచు. ఇంటింట రొట్టె విరుచుచు. ఇంటింట అంటే ప్రతి ఒక్కరు భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఇంతమందికి ఎలా ఏం తయారు చేసేవారు నాకు తెలియదు, ఎంతమంది సహాయం చేసేవారు నాకు తెలియదు, కానీ ప్రతి ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొని చుండిరి. ఇంటింట రొట్టె విరవడం అంటే ఆహారం తీసుకోవడం మరియు చాలు. సో ప్రతిదినము తప్పక దేవాలయంలో ఎందుకు కూడుకొని ఉంటారు? హలో, కొద్దిగా ఆలోచించి మెదడుకు మేత పొదును పెట్టండి. ప్రతి దినము దేవాలయంలో తప్పక ఎందుకు కూడుకోవాలి? అపోస్తులు వాక్యం చెప్తారు. పాత నమ్మకాల్ని ఎలా మానుకోవాలి, చెడ్డ గుణాలని ఎలా మానుకోవాలి, దేవుని గుణాలని ఎలా పెంచుకోవాలి, అది ఎప్పుడెప్పుడు వినేవారు? బిడ్డ పుట్టిన తర్వాత ప్రతిదినము తల్లి పాలిస్తుందా? ఒకసారి ఇస్తే సరిపోతుందిగా. అటు పాస్ వచ్చిన వెంటనే మళ్ళీ వాడిని బట్ట మార్చేసి ఏం చేస్తుంది? తల్లి పాలిస్తుంది. ఎన్నిసార్లు తాగితే అంత సంతోషిస్తుంది. నేను బాప్తిసం పొందిన తర్వాత దేవుని వాక్యం వినడానికి ఎందుకు వినాలి? నాలో ఉండే చెడ్డ గుణాలు ఏమిటో నేను గుర్తించాలి. నెంబర్ 1, నేను ఆత్మ. నెంబర్ 2, నాలో చెడ్డ గుణాలు గుర్తించాలి, వాటిని మానుకోవాలి. ఎలా మానుకోవాలో ఎవరు చెప్తారు? అపోస్తులు బోధిస్తారు. ఎలాగా? వీటిని వాటి స్థానంలో పెట్టుకోవాలి. చెడ్డ గుణాలు మానుకొని ఊరుకుంటే చాలదు, వాడు వెంటనే ఇంకా కొన్ని దెయ్యాలను తీసుకొచ్చి పెడతాడు. ఎవడు వాడు? ఈ రెండు సిమిల్టేనియస్గా జరగాలి. చెడ్డ గుణాలు మానుకోవడము, వాటి స్థానంలో దైవ లక్షణాలు దైవ గుణాల్ని పెంచుకోవడము, కలిగి ఉండడము, ఈ రెండు జరగాలి. ఒక్కసారి జరగాలి. చెడంతా మానేసిన తర్వాత మంచంతా నేర్చుకుంటాననేది లోకంలో చెప్పే మాట. దేవుడు అలా మాట్లాడలేదు. రెండు ఒక్కసారే జరగాలి. ఒక వెరీ సింపుల్. అబద్ధం చెప్పకుండా ఉండాలంటే నేను ఎప్పుడు ఏది మాట్లాడాలి? అంతే. నేను అబద్ధం చెప్పడం లేదని నేను నోరు మూసుకుంటుంటే మొత్తం అబద్ధాలన్నీ ఒకరోజు ఏదో బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు నిజమే చెప్తూ ఉంటే ఏం చెప్పకుండా ఉంటాను? అది దేవుని నియమం. అది నేర్చుకోవడానికి వారు ఏం చేసేవారు? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొంచు. అమ్మో, దేనికి ఆహారం? అది ఆత్మకు ఆహారము. ఎస్. పసిపిడ్డలు కానీ మిగిలిపోతే ఏముంటాయి? కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, ఇప్పటికీ మీలో ఏమున్నాయి? అసూయ, మందబుద్ధి. అంటే ఎప్పుడైనా విన్నారా మాట? మందబుద్ధి అంటే మీరు వినట మట్టుకు ఇంద్రియాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయరు అని. వాక్యం వినడానికి వస్తారు కానీ వినడానికి ఇష్టపడరు. ఆదివారము ఆరాధనకు వస్తాం,
ప్రభాత భోజనంలో పాల్గొంటే సరిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళు వినడానికి వింటారు కానీ గ్రహించడానికి ప్రయత్నం చేయరు, ఆచరణలో పెట్టడానికి అంతకంటే ప్రయత్నం చేయరు. 3 1 కాదు అన్నది నిన్న క్లాసులో హాజరైన వాళ్ళు ఎవరైనా ఉంటే అది చెప్పండి. 3 చెప్పారు. 1 వినుట, 2 గ్రహించుట, 3ది 3 ఒకటేనా? వినడం వేరు, గ్రహించడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. మీ క్రిస్టియన్ సభ్యులుగా ఎలాగైనా దేవుడు మా తప్ప ఆయనకి దిక్కు ఎవరు లేరు, మనల్ని తీసుకెళ్తాడు. ఎక్కడికి? పరలోకానికి. ఈయన నవ్వుతున్నాడు. అలాగైపోయింది. మనము ఏమంటారు దాన్ని, వారిని అంతగా బలపరిచి ప్రోత్సహించడం లేదేమో. గుణాలు మార్చుకునే కార్యక్రమం. వాళ్ళు హాజరయ్యారు చాలనుకుంటున్నామా? హాజరవడం మంచిదే కానీ అంతటితో చాలదు. మరి గుణాలు మార్చుకోవాలి కదా. ఇంకొకరికి నువ్వు చెప్పాలి కదా, నువ్వేం మార్చుకున్నావు, ఏ మేలు పొందుతున్నావు అన్నది. రైట్. కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. 3వ అధ్యాయము 3వ వచనము. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై, అప్పుడు శరీర సంబంధులు ఇప్పటికీ అలాగే ఉన్నారా అంటాడు. చిన్నపిల్లలైతే ప్రమాదం ఏమిటి? ఎప్పుడు చిన్నపిల్లలు ఎవరి మాట అయినా నమ్మేస్తారా? తొందరగా నమ్మేస్తారా? నమ్మరా? చిన్నపిల్లలు నమ్ముతారా? పెద్దలు నమ్ముతారా? తొందరగా. ఐస్ క్రీమ్ ఇచ్చి 2 రోజులు పక్క సందుకు వస్తే 3 ఇస్తాను అనగానే ఏం చేస్తారు చిన్నపిల్లలు? అదే పెద్దోళ్ళకైతే రెండు చీరలు కొంటే 3 చీరలు ఫ్రీ అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? 5 రూపాయలకు చీర అని ఒకసారి అడ్వర్టైజ్మెంట్ వేసాడట. ఇంకా అది 6 గంటలకు తెరుస్తాడు షాప్ అంటే స్త్రీలు ఎన్ని గంటలకు వెళ్ళి ఉంటారు చెప్పండి? స్త్రీలు అన్నానండి. ఎన్ని గంటలకు వెళ్ళి ఉంటారమ్మా? రాత్రి 12 గంటలకు వెళ్ళి కూర్చున్నారు అక్కడ క్యూలో. 8 గంటల వరకు రాలా. క్యూ అంత పెద్ద ఉంటుంది, పెద్దదై ఉంటుంది. ఓ పావు భాగం అయ్యేసరికి సరుకులన్నీ అయిపోయాయని క్లోజ్ చేసేసాడట. రైట్. అంటే ఈ స్కీమ్లు కట్టే వాళ్ళందరూ ఎన్ని గంటలకు వస్తారు? 10 గంటలు దాటిన తర్వాత వస్తారు. 10 గంటలకు ఎవరు ఇంట్లో ఉండరు? పురుషులు ఎవరు ఉండరు. ఎవరు తేలిగ్గా వల్ల పడిపోతారు? అమ్మ ఎంత 5 రూపాయలే కట్టు రోజుకి. లాటరీ తీస్తాం, పేరు వస్తే 500 ఇస్తాం, తిరిగి నువ్వు కట్టక్కర్లేదు అనగానే ఏం చేసే ప్రమాదం ఉంటుంది? ఉండదా? చిన్నపిల్లలేమో ఐస్ క్రీమ్ కానీ ఏదైనా అంటే అటు వెళ్ళిపోతారు. ఇంకెవరు వాడి తర్వాత తొందరగా మోసపోయేది? ఆదాము మోసగించబడలేదు కానీ బాగా ఆలోచించాలి. ఓకే, చిన్నపిల్లలుగానే ఉంటే ఏమవుతారు? అడగండి, ఏమవుతారు? ఎవరు ఏ బోధ చేస్తే ఆ బోధ వైపు మళ్ళీపోతారు. నువ్వు నేర్చుకోలేదు, నువ్వు నమ్మలేదు, నువ్వు నేర్చుకున్నావు అనడానికి రుజువు ఏంటి? ఎస్, యు ఆర్ రైట్. ఇంకొకరికి ఏం చెప్పాలి? నువ్వు ఏం నేర్చుకున్నావో, ఏం మేలు పొందుతున్నావో ఇంకొకరికి చెప్పు. నువ్వు చెప్పితే దాని అర్థం ఏంటండి? నువ్వు నేర్చుకున్నావు అని. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో
మాత్రకి మైకి బండి ఎందుకు వచ్చిన గొడవ? పాపం చాలా ఆసక్తిగా ఎప్పటి నుంచో మీలో ఎవరు అంత షార్ప్గా లేరు కాదు, మనలో నేను కూడా మీలో ఒకండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచన అంటే తెలుసా? మోసం. వంచన అంటే మోసం. ఎవరు ఎక్కువగా మోసపోతారమ్మా? స్త్రీ పురుషుల్లో. ఎందుకని? దేవుడి మీద నెట్టియొద్దు, అలా మేము నిర్మించబడ్డామని. అదమన్నాడు ఆ మాట. నువ్వు ఇచ్చిన స్త్రీయేగా, లేకపోతే నేను ఎంత మంచోడిని. ఏమ్మా స్త్రీ అంటే ఆమె ఏమన్నది? నేను చాలా మంచిదానండి, సర్పం నన్ను మోసం చేసింది, కానీ లేకపోతే నేను మాత్రము నీ మాట జవదాడుతానా? కాదా? నేను చెప్పిన మాటలు కావాలి, దేవుడు చెప్పి రాయించిన మాటలు. ఓకే. వంచనతోను తప్పు మార్గములకు గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక్క. చిన్నపిల్లలు అయితే ఏమంటారు? చెరువులో కానీ, చెరువులో ఎక్కువగా కనబడుతుంది. పెద్ద చెరువు అయితే గాలి అటుండి వస్తుంటే కెరటాలన్నీ ఈ చెరువుకి వచ్చేస్తాయి. ఇటువంటి కెరటాలు గాలి బీస్తే కెరటాలన్నీ అటు, అంటే స్థిరంగా అవి ఉండవు. ఆత్మీయంగా పెరగకపోతే ఎవరు ఏం చేసినా, ఏ బోధ చేసినా అది నమ్మేస్తారు. చిన్నపిల్లలు మోసగించబడతారా? ఆత్మీయంగా చిన్నపిల్లలు కానీ ఉండిపోతే వాళ్ళు కూడా మోసగించబడతారా? నేనా లేదన్నమాట. అలా ఉండొద్దు. ఎవరిలాగా ఉండొద్దు? మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే మీ పరిస్థితి ఇంకా పసిపిల్లలాగానే ఉంది. 15వ వచనం అంటాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యమే చెప్పాలి. స్త్రీలు ఎప్పుడు పురుషులతో అన్ని నిజాలే చెప్తారా? అన్నీ తిట్టుకున్నప్పుడు కూడా, ఏమంటే మిమ్మల్ని ఇలా తిట్టుకున్నానండి, ఒక సోదరి అవును అంటుంది, మరి నమ్మాలి. కనీసం ఒకరైనా ఉన్నందుకు సంతోషించాలి. నిజాయితీ అంటే, యథార్థత అంటే దేవుడు ఎలా సృష్టించాడు? మరి తిట్టుకున్నాను అని చెప్పకపోతే? భార్య భర్తల గురించి నేను మాట్లాడేది. ఓకే, ఇట్స్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, రైట్. సో పసిపిల్లలుగా ఉంటే పెద్ద పెద్ద పనులు చేయగలరా? ఒక 20 కిలోల మూట ఇక్కడి నుంచి మోసుకుని ఒక 2 కిలోమీటర్లు నడిచి అక్కడ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళగలరా? మరి ఎవరు తీసుకెళ్ళగలరు? పెరిగిన వాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బలవంతులు. తగ్గించుకోవడం అంటే ఆత్మీయంగా, అది ఆత్మ సంబంధమైనా శరీర సంబంధమైన. వాళ్ళు మాట్లాడలేదు, నన్ను చూసి మొహం అటు తిప్పేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం, అడుగుతామా? నేను చూడగానే మొహం ఎందుకు తిప్పేశారండి అడుగుతామా? ఎవరు మాట్లాడటం లేదు అంటే పసిపిల్లలమా, ఎదిగిన వాళ్ళం ఆత్మీయంగా? హలో, ఎవరికి అర్థం కాలేదు. మాట్లాడకపోతే అర్థం కాలేదని మీరు చెప్తున్నారు, కానీ మాకు నిద్ర వస్తుందో లేకపోతే మాకు అర్థం కానట్టుగా మీరు చెప్తున్నారు అని. ఎక్కువ బరువు మోయలేరు, ఎక్కువ దూరం నడవలేరు. గొప్ప పనులు, పెద్ద పెద్ద పనులు చిన్నపిల్లలు ఆత్మీయంగా కూడా అలాగే. వయసు వచ్చిన వారైతే
హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడంటే, వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది. పది గంటలైనా బిడ్డ అమ్మ అన్నం పెట్టు అని అనకపోతే ఆరోగ్యంగా ఉంటున్నట్లా, ఆరోగ్యంగా ఉండే 10 సంవత్సరాల అబ్బాయి ఏం చేస్తాడమ్మా? మీ అబ్బాయి ఏం చేస్తాడు? ఆడి 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 అలసిపోయి వచ్చి ఏం చేస్తాడు? ఏమంటాడు? ఆహారము కావాలి అంటాడు. అంటే ఎనర్జీ అంతా ఎవాపరేట్ అయిపోయింది, కన్స్యూమ్ అయిపోయింది ఆడుతూ ఉండే. దాన్ని రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలి? ఆహారము. మరి ఆత్మీయంగా బాగా ఆలోచించాలి. ఆత్మీయంగా నేను తగ్గించుకోగలనా? ఎవరైనా నన్ను చూసి మొహం తిప్పేశారు, మాట్లాడలేదు, పలకరించలేదు, నవ్వలేదు, వాడి దగ్గరికి వెళ్ళి అసలు నన్ను చూసినప్పటి నుంచి నవ్వటం లేదు ఎందుకయ్యా అని అడగకపోతే నేను అంతే. ఎవరు మోసం చేస్తారు? సాతాను తేలిగ్గా మోసం చేసేస్తాడు. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత, కల్పన కథల ద్వారా, కల్పన మాటలు అవి లేవు, అవి ఉన్నాయి అని వాదించి మన విశ్వాసాన్ని పక్కతో పట్టించే వాళ్ళు ఉంటారు. వంచన కుయుక్తితో మాట్లాడతారు. బాగా ఎదిగిన వాళ్ళకు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇస్తే తీసుకుంటారా? అదే చిన్నపిల్లలు అయితే 3-4 సంవత్సరాల పిల్లలు, నీకెన్నేళ్ళు? 30. అమ్మో, అంత చాలా పెద్ద. నిన్నెవరో మోసం చేస్తారు, నువ్వు కావాలంటే ఇంకెవరిని మోసం చేయగలవని. నిన్నెవరు మోసం చేయలేరు. ఎస్, నీకెన్నేళ్ళు? 10. నిన్నెవరు మోసం చేయలేరు. 3-4 సంవత్సరాల పిల్లలైతే మోసం చేయగలరా? చేయలేరా? అంతెందుకు, చాలా జాగ్రత్త పడండి. హేతుబద్ధంగా వీళ్ళు ఆలోచించగలరు. 2-3 సంవత్సరాల పిల్లలు హేతుబద్ధంగా ఆలోచించలేరు. కాకి ఏమన్నదంటే అంటే శ్రద్ధగా వింటారు వాళ్ళు. ఎవరు? చిన్నోళ్ళ పెద్దోళ్ళ? 10 సంవత్సరాలు వచ్చినవాడు కాకి ఎలాగ చెప్పిందో తెలుసు అంటే, అమ్మ కాకి మాట్లాడుతుందా అంటాడు. కాదా? వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? వాడు మోసగాడు. ఎవడోడు? మనకు తెలియకుండానే బుట్టలో వేసేస్తాడు. బుట్టలో పడిపోతున్నామని అనుకోము. ఓకే రైట్. సో ఆత్మీయంగా పెరగాలి. పెరగకపోతే ఎవరు ఏ బోధ చేసినా అటువైపు వెళ్ళిపోతాం, నమ్మేస్తాం. ఎవరు ఏం చెప్పినా, కొత్తగా చెప్పినా సరే ఆ కొత్తది ఒక వింత, ఈ పాతది రోత అన్నట్టుగా ఎవరు వెళ్ళిపోతారు తెలుసా? ఆత్మీయంగా ఎదగని వాళ్ళు. రైట్. మా బ్రదర్ చెప్పలేదు, నేను చెప్తున్నాను, ఒకసారి ఆలోచించి బ్రదర్తో మాట్లాడతాను. ఆత్మీయంగా ఎదిగితే, కొత్త విషయాలు వింటే మళ్ళీ బ్రదర్తో మాట్లాడితే క్లారిఫై చేస్తారు ఆయన. అలా కాకుండా ఆత్మీయంగా ఎదగని వాళ్ళైతే ఎవరేం చెప్పినా నమ్మస్తారా? నమ్మరా? ఈ ఏజెంట్లు వస్తారు 8 గంటల తర్వాత, 10 తర్వాత వచ్చి ఏం చేస్తారు? మోసం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఓకే వయసు వచ్చినప్పుడు హెబ్రీ పత్రిక రచయిత 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనంలో, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకరు. అంటే మీరు ఎవరికి చెప్పరు, ఎవరైనా ఒకరు చెప్తే వింటారు. అదే పాఠం చిన్నప్పటి నుంచి వింటున్నారు. ఎవరికైనా చెప్పారా? 10 సార్లు చెప్పేసరికి, 10 మందికి చెప్పేసరికి కొత్త ఆలోచనలు వస్తాయా? చేర్చబడతాయా? చేరబడవా? మెరుగైన పద్ధతిలో చెప్పాలి అనేది వస్తుందా? రాదా? ఏ టీచర్కైనా మొదటిసారికి పర్ఫెక్ట్గా లెసన్ చెప్పడం రాదు.
ఓ 5 సంవత్సరాలు దాటిన తర్వాత అదే సబ్జెక్టు ప్రతి సంవత్సరం చెప్తాడు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలా చెప్తాడు? అద్భుతంగా అవలీలాగా చెప్తాడు. అవలీలాగా చాలా ఆకట్టుకునేటట్టుగా చెప్పగలడు. మందబుద్ధి గల వాళ్ళు, ఆత్మీయంగా ఎదగని వాళ్ళు తాము విన్నది ఎవరికి చెప్పరు కాబట్టి మర్చిపోతారు. మీలో విన్నవన్నీ ఇంకొకరికి, మీరు 10 వింటే ఒకటైనా సరే ఇంకొకరికి చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తొచ్చు, పురుషులు స్త్రీలు. మీరు విన్న వాటిలో 10 విన్నారు, కనీసం ఒకటైనా ఇంకొకరికి చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేతులు ఎత్తొచ్చు. అమ్మా నేను తెలిసిపోను, అందరికీ తెలిసిపోద్ది, నేను అస్సలు ఎవరికి చెప్పటం లేదండి. అలా చెప్తే బాగుంటుందా ప్రశ్న? లేకపోతే విన్నవి తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను, ఒక్క మాటైనా చెప్తున్నాను అన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు చేతులు ఎత్తారేమో, చేతులు ఎత్తాలి అన్నాను, అది కూడా లేదా? 1 2 విన్నవి నాకు అర్థమైంది, ఇంకొకరికి చెప్పే వరకు ఆగను, చెప్తూనే ఉంటాను. చెప్పరా? అక్కడికి చెల్లి చెప్పొచ్చు, చెల్లికి అక్క చెప్పొచ్చు. గుడ్. మీ భర్తలకు మీరు చెప్పొచ్చు, పిల్లలకు చెప్పొచ్చు, ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, ఇరుగు పొరుగు వారికి చెప్పొచ్చు. మీకు అర్థమైందే, అవి ఒకటే. 10 విన్నారు, ఒకటే అర్థమైంది. చెప్తారమ్మా? దట్స్ గుడ్. మిగతా ఎవరు చేయి ఎత్తలేదు. రైట్, థ్యాంక్ యూ. పురుషులు చూద్దాం. సువార్థకులు ఉన్నారు, మేము ఎందుకు చెప్పాం? మా పని అది. చెప్తారా? చెప్పరండి పిల్లలు. వినబడలేదు నాకు. చెప్తున్నారు. చెప్పకపోతే అది మర్చిపోతాం. కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ నేర్చుకున్నవి ఒక 2 సంవత్సరాల వరకు టచ్లో లేదనుకోండి, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టాలి అంటే ఫ్లూయెంట్గా వస్తుందా? ల్యాప్టాప్ వాడిన వాళ్ళు, నేను వాడాను, కంప్యూటర్ వాడాను, నాకేమి రాలేదు. 3-4 సంవత్సరాలు దాన్ని ముట్టుకోలేదు. తర్వాత ఏది ముందు చేయాలి, ఏది ఎలా చేయాలన్నది నాకు రాలా. దేవుని వాక్యం కూడా అదే. ఆత్మీయంగా ఎదగడం అంటది. 5 సార్లు 5గురికి చెప్పావు, మరి మీరు అలా ఉంటున్నారండి రామారావు గారు అంటే ఏం చేస్తారు? అప్పుడు మీరు నాకు చెప్తున్నారు మంచిదే, కానీ మీరు అలా ఉన్నారు అంటే ఏం చేస్తారు? అడిగినందుకైనా రామారావు గారు ఏం చేస్తారు? అలా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ఉభయతారకము అంటారు దాన్ని. అంటే 2 వర్గాల వారికి మేలే. విన్నవాడు మేలు పొందుతాడు, మనల్ని మనం దిద్దుకునే అవకాశం వస్తుంది. సో ఆత్మీయంగా ఎదిగితే ఆకలి కావాలి. ఆ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. ఏ పని చేయడానికి ఆకలి ఉండాలి? దేనికి ఆకలి? అది ఈ శరీరానికి ఉండే ఆకలి ఎవరు చెప్పక్కర్లా. వంటగదిలోకి మీరే వెళ్ళిపోతారు, మహారాణులు కాదు. వంటగదికి మహారాణులు ఎవరండి? చేయలే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటానమ్మా. మీరు లేకపోతే ఏమీ జరగదు. ఉప్పు అయినా ఎక్కువైపోద్ది, మాడిపోద్ది, లేకపోతే కారమైనా ఎక్కువైంది, ఉడకదు. లేకపోతే కాంబినేషన్ కుదరకపోవచ్చు. మీకు అవన్నీ తెలుసు. ఓకే, రైట్. ఇంకొకరికి చెప్పకపోతే విన్నవి మర్చిపోతే పసిబిడ్డలుగా ఉండిపోతాం. మందబుద్ధి గలవారు అన్న పదాన్ని వాడాడు. పసిబిడ్డలుగా ఉంటే మోసపోతామా? ఎవరేం చెప్పినా ఎంత బాగా చెప్పారండి వాళ్ళు అనే మాట ఎప్పుడు మీరు వాడద్దు. ఎవరు వాడినా నమ్మద్దు. చాలా బాగా చెప్పారండి అంటే వాళ్ళకు ఏం అర్థం కాలేదు అని. మీకు తెలుసు అది. మనుషులు ఏం కోరుకుంటారు? ఇతరులు మెచ్చుకోవాలి. మన ప్రసంగాన్ని ఇతరులు మెచ్చుకోవాలి. చాలా బాగా చెప్పారండి అంటే ఎంతవరకు అలా ఆలోచిస్తామా? పొగడతలనే ఆహ్వానిస్తామా? ఇవాళ చాలా బాగా చెప్పారు అంటే అర్థం ఏంటి? ఇంతవరకు మీరు
మీరు ఏం చెప్పినా మాకు అర్థం కాలేదు. ఆలోచించాలి. ఓకే, రైట్. తర్వాత చదవండి. ఒకడు ఆ, మీకు మరలా బోధింపవలసి వచ్చును, ఆ. మీరు పాలు త్రాగవలసిన వారే గాని పాలు త్రాగవలసిన మీరు మీ స్థాయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది. మీ స్థాయి ఏమిటి? పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారమును తినగలవారు కాదు. అంటే ఆత్మీయంగా తేలికైన ఆహారము, బలమైన ఆహారము అనేవి ఉంటాయా? ఆత్మీయ ఆహారము తేలికైనవి ఉంటాయి, ఇంకా బలమైనవి ఎవరికి? ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి. నర్మస్గా అంటే సరే అన్నాడు అన్ని. ఇట్స్ హ్యూజ్ ప్రాబ్లం. నన్ను నోరు మూసుకోమన్నాడు కాబట్టి సమస్య ఎవరిది? అతండి. నేనెందుకు దాని గురించి ఆలోచించాలి? ఆత్మీయంగా ఎదిగినవాడా, పసిబిడ్డ? నోరు మూసుకోను కానీ నువ్వు నోరు మూసుకోవయ్యా అంటే హెబ్రీ పత్రిక రచయిత అన్నమాట. కాలమును బట్టి చూస్తూ మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు, కానీ మరలా ఒకడు వచ్చి మీకు మూల పాఠములు చెప్పవలసి అవసరం వచ్చిందే అంటే మీరు విన్నది ఏం చేయలేదు. సరే చెప్తారు, విన్నది ఏం చేయలేదు, ఇంకొకరికి చెప్పలేదు. ఎప్పుడు చెప్తారు? మీరు పాటించినప్పుడు చెప్తారు. పాటించకుండా చెప్పాలే అమ్మా, మీ ఆయన ఎలా తిట్టావో మొన్న చూశానుగా, విన్నానుగా. పాటిస్తే తిట్టరు కాబట్టి భర్తలు, లేక ఇంకెవరిని తిట్టరు, అబద్ధం చెప్పరు కాబట్టి ఎస్ వాళ్ళకి మేలు చేసిన వారు అవుతారు, మీరు మేలు పొందుతారు అంటే. సో ఆత్మీయంగా చిన్న బిడ్డలుగానే ఉండాలా, ఎదగాల? ఎదగాలి. ఎదిగితే బలమైన ఆహారం ఎవరికి అవసరమో, ఆత్మీయంగా ఎదిగిన వారిక, ఎదగని వాళ్ళక. చిన్నపిల్లలకు మాంసం చేపలు, 3వ నెల పిల్లలకి మాంసం చేపలు పడితే ఏమవుతారు? చచ్చిపోతారు. విరోజులు పట్టుకుంటే చచ్చిపోతారు. మీరు ఇంతకాలం నుండి వాక్యం వింటున్నారు, చివ అన్నా సరే నవ్వటం లేదు ఎందుకని అని అడిగితే ఏం చెప్తారు జవాబు? మేము ఎదగలేదండి అంటావా? ఎదగలేదండి అని ఒప్పుకుంటే తన తప్పును ఒప్పుకున్నవాడు ఆత్మీయంగా ఎదిగినవాడా, ఎదగనివాడా? ఎవరైనా మన తప్పులు చెప్పితే అవును అనేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తాను చూడను. ఎవరైనా మన తప్పులు చెప్తే మనకు తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు, చేసిన తప్పు, అలా వ్యవహరించకూడదు అంటే అవును అన్నవాళ్ళు, వాళ్ళు ఆత్మీయంగా ఎదిగినవారు. చెప్పారులే మన